ఆయన ఏం చెప్పారు, ఆ పండితుల వారు ఏం చెప్పారట, నీకు మంచి రోజులు రావాలంటే ఎక్కడికి వెళ్తావు? దేవుడి దగ్గరికి వెళ్తావు. ఎప్పుడు దేవుడినే కాపాడమనం, పూజ చేస్తాం, మనం నమస్కారం పెడతాం. కానీ దేవుడు రాడు కదా. దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు నీ దగ్గరికి, నీ కష్టాలు తీర్చమని. అతని పరిజ్ఞానంతో నీ కష్టాలు తీర్చమని దేవుడే పంపుతాడు. అంచేత దేవుడు రాడు. అయితే ఆయన ఆశీస్సులు అయితే ఉంటాయి, అది వేరే విషయం. ఆయన వచ్చి మీకు ఇది ఎలాగా అది ఎలాగా అని ఆయన చెప్పడం. కానీ దేవుడి రూపంలో ఒక వాస్తు పండితుడిని కానీ, ఒక వాస్తు సిద్ధాంతిని కానీ ఎవరినైనా ఆ దేవుడు పంపిస్తాడన్నమాట మీ ఇంటికి. ఆయన వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టాడు అంటే అప్పుడే మీరు ఆ క్షణమే మీ ఇంట్లో మార్పు జరిగినట్టుగా మీరు భావించవచ్చు. ఎందుకంటే